హారర్ సినిమా అనగానే స్టోరీలో ఓ స్టైల్ ఉంటుంది. దాదాపు దాన్ని ఫాలో అవుతూనే కిష్కింధపురి కూడా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా దెయ్యం ఎలిమెంట్స్ చూపిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది పార్ట్స్ గాని వర్కౌట్ అయిందే. దెయ్యం వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ చెబుతూ థ్రిల్ పంచే ఎలిమెంట్స్ అన్ని సెకండ్ హాఫ్ లోనే ఉంటాయి. సౌండ్స్ తో భయపెట్టడం వరకు సరే గాని థ్రిల్లింగ్ అంశాలు మాత్రం సెకండ్ హాఫ్ లో తగ్గిపోయాయి. సాధారణంగా హారర్ మూవీస్ అనగానే చిల్ మూమెంట్స్ కీలకం కదా, అంటే ప్రేక్షకుల్ని సడన్ గా భయపెట్టాలి. ఇందులో 1-2 చోట్ల తప్పితే అలాంటి సన్నివేశాలు పెద్దగా ఏం లేవు. ప్రారంభంలో సగటు తెలుగు సినిమాల్లో ఉన్నట్లే హీరో ఇంట్రొడక్షన్, లవ్ సాంగ్ అంటూ సాగుతుంది. ఎప్పుడైతే సువర్ణమాయ రేడియో స్టేషన్లో హీరో హీరోయిన్ తో అడుగు పెడతారో అసలు కథ మొదలవుతుంది. ఇందులోకి వచ్చి వెళ్లిన 2 లోకో పైలట్స్ ని, అలానే ఓ నిర్మాణ కూలిని చంపడం లాంటి సీన్స్ రెగ్యులర్ గానే అనిపించాయి. ఓవైపు సువర్ణమాయ గురించి తెలుసుకునేందుకు హీరో ప్రయత్నిస్తూనే మరోవైపు మిగతా వాళ్లు చనిపోకుండా ఆపడం లాంటి అంశాలతో సెకండ్ హాఫ్ అంతా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే స్టోరీ, ట్విస్ట్లు బాగున్నాయి. కానీ ఇదంతా ఎక్కడో తెలుగు సినిమాలో చూసేశామే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ హారర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. రాఘవ్ పాత్రలో పర్వాలేదనిపించాడు. హీరోయిన్ అనుపకి మాత్రం మంచి స్కోప్ దొరికింది. మొదట్లో రెగ్యులర్ కమర్షియల్ పాత్రలానే అనిపిస్తుంది గాని సెకండ్ హాఫ్ లో ఈమె దెయ్యంగా మారే సీన్స్ లో ఆకట్టుకుంది. విశ్రావ పుత్రగా శాండీ మాస్టర్ మెప్పించాడు. ప్రారంభంలో హైపర్ ఆది, సుదర్శన్ కొంచెం నవ్వించేందుకు ప్రయత్నించారు గాని పెద్దగా వర్కౌట్ కాలేదు. తనికెళ్ల భరణి, మకరం దేశపాండే తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన వాళ్ళంతా ఓకే. టెక్నికల్ అంశాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్ని చోట్ల స్టోరీలో లాజిక్స్ మిస్ కావడం డిసప్పాయింట్ చేస్తుంది. గ్రాఫిక్స్ కూడా ఇది గ్రాఫిక్స్ అని తెలిసిపోయేలా ఉంది. దర్శకుడు భయపెడదామని బాగానే ప్రయత్నించాడు గాని పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. స్టోరీ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అలానే సినిమాకు కిష్కింధపురి అనే టైటిల్ పెట్టారు. ప్రారంభంలో కోతులతో ఓ సీన్ చూపించడం, సినిమాలో ఊరి పేరు తప్పితే ఎక్కడ టైటిల్ కి స్టోరీకి కనెక్షన్ అనిపించలేదు. దీనికి బదులు సువర్ణమాయ రేడియో స్టేషన్ అని పెట్టుంటే బాగుండేదేమో అని అనిపించింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.